హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భారతదేశానికి 57,000 కోట్ల నష్టం. తీవ్ర టెన్షన్‌లో అయితే మోడీ. అసలు 57,000 నష్టం మనకి ఎలా వాటిల్లింది? అసలు ఏమైంది? అంత టెన్షన్‌లో ఎందుకు మోడీ గారు ఉన్నారు? అన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అదేవిధంగా లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. అసలు ఏంటి అంటే ఇజ్రాయిల్‌కి, ఇరాన్‌కి ఈ మధ్య కాల్పుల విరమణ అయితే ఒప్పందం కుదిరింది. ఆ సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే 2 దేశాలకు కూడా కయ్యాలకు కాలు దూకున్నాయి. దీంతో పశ్చిమాసియాలోని మళ్లీ ఉద్రిక్తలైతే చోటు చేసుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని, దానికి గట్టిగా బుద్ధి చెప్పడం కోసమే ఇజ్రాయిల్ హెచ్చరికలు పంపిందని, దీన్ని ఇరాన్ కూడా ధీటుగానే బదులిచ్చింది. అయితే ఇజ్రాయిల్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని, కయ్యానికి వస్తే తగ్గేదే లేదని, తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరించింది. అయితే దీనివల్ల మనకేంటి నష్టం అనే పాయింట్కి వస్తే, ఇప్పుడు ఇజ్రాయిల్కి అలాగే ఇరాన్కి మనకి సత్సంబంధాలు ఉన్నాయి. సో మనం కొంచెం మాట్లాడకుండా మోడీ గారు ఏం చేస్తున్నారంటే రెండిట్లో కూడా కలగజేసుకోకుండా కొంచెం అంటి ముట్టినట్టుగా దూరంగానే ఉంటున్నారు. కానీ ఒకవేళ కలగజేసుకొని ఏదో ఒక దేశానికి సపోర్ట్ చేయాల్సి వస్తే మాత్రం ఇంకొక దేశంతోని మనకి ఆ సంబంధాలు తెగిపోవడం వల్ల మనకు వాటిల్లే నష్టమే ఈ 57,000 కోట్ల రూపాయలనమాట. అయితే భారత్ మాత్రం ఈ వార్ మీద మౌనంగానే ఉంది. ట్రంప్ అయితే కొంచెం అటు ఇటుగాను కుదుర్చడానికి, అంటే సత్సంబంధాలు కుదుర్చడానికి, వాళ్ళిద్దరి మధ్య సంధి చేయడానికి కొంచెం ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ అది ఎటూ వర్కౌట్ అవ్వట్లేదు. తాజాగా పశ్చిమాసియాలోని ఘర్షణల పరిష్కారం దిశగాను తమ వంతు కృషి చేస్తామని దీనికి సిద్ధంగానే ఉన్నట్టు భారత్ అయితే ప్రకటించింది. దీంతో మన పరిస్థితి ఎలా ఉందంటే రెండిట్లకి కూడా మనం సపోర్ట్ చేయలేక, అటు ఎదురు తిరగలేక మధ్యలో పోక చిక్క నలిగినట్టు నలిగిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఏ దేశానికి సపోర్ట్ ఇచ్చినా సరే ఇంకో దేశానికి దౌత్యపరంగా శత్రువు అయ్యే ప్రమాదం అయితే ఉంది. దీనివల్లే మనకి ఇంత నష్టం వాటిల్లుతుందని చెప్తున్నాను. ఈ విషయంలోనే మోడీ గారు కూడా తీవ్ర ఆలోచనలో పడిపోయి ఏం చేయాలా అన్న దాని మీద తీవ్ర టెన్షన్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.